ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఈరోజు దర్శనానికి వెళ్తే ఎన్ని గంటలలో దర్శనం అవుతున్నది, ఇంకా 300 రూపాయలు మరియు ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది, ఇంకా ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలు తెలియజేస్తానండి. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్స్ మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండి. నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని 72,175 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 29,543 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,74,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 12 నుంచి 15 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే 3 నుంచి 5 గంటలలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 1 గంట నుంచి 3 గంటలలో దర్శనమైనదండి. ఈరోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్నీ కూడా నిండిపోయి నారాయణగిరి గార్డెన్ నుంచి ఎంబీసీ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారండి. వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 15 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 15 నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈరోజు ఆదివారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ కోట 20,000 టోకెన్స్ అండి. ఈరోజు ఉదయం 7:30 టోకెన్స్ కోట పూర్తి అయ్యింది. ఈరోజు ఉదయం 8 గంటల పైన వెళ్ళిన వారికి ఉదయం 3, 4, 5 గంటలలో స్లాట్లలో ఉన్న దర్శనం టికెట్స్ అయితే ఇచ్చారండి. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్స్లోని టైంకి 1 గంట ముందు వెళ్తే అనుమతిస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు మాత్రమే ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్లోని టైంకు 1 గంట ముందు మాత్రమే దర్శనానికైతే అలో చేస్తారండి. ఇక ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న కోట పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ అయితే ఇస్తారండి. ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు. అలిపిరి దారిలో వెళ్ళే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి. ఇక శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకి 5,000 దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారు. ఈ టోకెన్స్ ఉదయం 6 నుంచి ఇస్తారు. టోకెన్స్ అయిన తర్వాత వచ్చే భక్తులు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్ళాలి. నడిచి వెళ్ళే మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ అయిపోయిన తర్వాత నడిచి వెళ్ళే శ్రీవారి భక్తులు సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికైతే వెళ్ళొచ్చండి. నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోలోని కొన్ని కామెంట్లకు
కొన్ని వాటికైతే సమాధానాలు అయితే తెలుసుకుందాము. అలాగే ఈరోజు ఈ వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు అయితే నేను తెలియజేస్తానండి. ఈరోజు మొదటి కామెంట్, మేడం మండే మార్నింగ్ SST టోకెన్ తీసుకుంటే అదే రోజు దర్శనానికి పంపిస్తారా? మీరు సోమవారం రోజు మాత్రమే కాదండి, ఈరోజు అయినా ఉదయం 3 నుంచి లేదా 5, 6 లోపు వెళ్ళి టోకెన్ తీసుకుంటే అదే రోజు దర్శనం అవుతుంది. ఆ తర్వాత వెళ్ళి టోకెన్ తీసుకుంటే మరుసటి రోజు ఉదయం దర్శనం అయ్యేలా టోకెన్స్ ఇస్తారు. మీకు అదే రోజు దర్శనం అవ్వాలి అనుకుంటే ఉదయం త్వరగా వెళ్ళి టోకెన్ తీసుకోండి, అదే రోజు అయితే దర్శనం అవుతుందండి. ఇక నెక్స్ట్ కామెంట్, అలిపిరి మెట్టు మార్గంలో టికెట్స్ ఎక్కడ ఇస్తారు? అలిపిరి దారిలో వెళ్ళే వారికి ఇంతకు మునుపు నడకదారి మధ్యలో గాలిగోపురం 1280 మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చేవారు. ప్రస్తుతం దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు. మీరు అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి అనుకుంటే తిరుపతిలో 3 ప్రాంతాలలో ఇచ్చే SST టోకెన్ తీసుకుని నడిచి వెళ్ళొచ్చు. అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్, మెయిన్ బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, ఈ 3 ప్రాంతాలలో SST టోకెన్ తీసుకుని అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చండి. అలాగే SST టోకెన్ తీసుకొని నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చండి. లేదంటే మీరు దివ్య దర్శనం టోకెన్స్ మాత్రమే కావాలి అనుకుంటే శ్రీవారి మెట్టు దారిలో వెళ్తే దివ్య దర్శనం టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఈ దివ్య దర్శనం టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 5000 టోకెన్స్ మాత్రమే ఇస్తారండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం 26 దర్శనానికి టోకెన్ తీసుకుంటే ఎన్ని గంటలు పడుతుంది? మీరు 26వ తేదీన టోకెన్ తీసుకుంటే మీరు తీసుకున్న టోకెన్లోని టైంకు క్యూ లైన్ లోపలికి ఎంటర్ అయితే సుమారుగా రష్ను బట్టి 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవుతుంది. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ అక్క, మా దగ్గర 300 రూపీస్ తిరుమల దర్శనం టికెట్స్ అయితే ఒకే తేదీలో ఉన్నాయి. మా దగ్గర ఉన్న టికెట్ టైం స్లాట్ 2 గంటలకు ఉందండి. మా బ్రదర్ దగ్గర ఉన్న టికెట్ టైం స్లాట్ 4 గంటలకు ఉంది. మేమిద్దరం ఒకే టైంలో వెళ్ళొచ్చా? మీరందరూ కలిసి మధ్యాహ్నం 2 లేదా 3 గంటలకు లేదా 4 గంటలకైనా వెళ్ళొచ్చు, అలో చేస్తారండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం విర్చువల్ సేవ టికెట్స్ కళ్యాణోత్సవంకి బుక్ చేసుకుంటే డైరెక్ట్ దర్శనం ఉంటుందా? మేము మార్చిలో బుక్ చేసుకుంటున్నాము. మాకు 12 months పాప ఉంది. 300 రూపీస్ టికెట్ అయిపోయాయి. సో 500 రూపీస్ టికెట్ బుక్ చేసుకుంటే ఈజీగా దర్శనం అవుతుందా? ప్లీజ్ చెప్పండి. సేవ మరియు దర్శనం కలిపి 500 రూపాయలు ఉంటుంది. సేవ ఒక్కరోజు ఉంటుంది, కానీ సేవకు డైరెక్ట్ వెళ్ళడానికి ఉండదు. దర్శనం స్లాట్ మరొక రోజుకి బుక్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. దర్శనం స్లాట్ బుక్ చేసుకోకపోతే దర్శనం ఉండదు. 12 months పాప ఉన్నది కాబట్టి మీరు పాపతో పాటు తల్లిదండ్రులు మాత్రమే సుపథం ద్వారా ఎలాంటి టికెట్స్ లేకుండా కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు. సుపథం ద్వారా ఎలా దర్శనం చేసుకోవాలో మన ఛానల్లో వీడియో చేశానండి, ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్, నాకు మధ్యాహ్నం 2 PM స్లాట్, నేను ఉదయం 3 గంటలకి క్యూ లైన్లో వెళ్ళొచ్చా? 300 రూపీస్ టికెట్ స్లాట్ స్టార్ట్ అయ్యేది మధ్యాహ్నం 12 గంటలకు, కాబట్టి మీరు మధ్యాహ్నం 12 గంటలకు లేదా 1 గంటకైతే వెళ్ళొచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ అండి, మేము 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకున్నాము, మాకు వెళ్ళడానికి కుదరలేదు, మా టికెట్స్తో వేరే వాళ్ళని అలో చేశారు. 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకునే ప్రాసెస్లో ఎవరి ఆధార్ కార్డ్తో బుక్ చేస్తారో వాళ్ళని మాత్రమే అలో చేస్తారు, వేరే వారిని ఎవరిని అలో చేయరండి. 300 రూపీస్ టికెట్ మాత్రమే కాదండి, ఏ టికెట్ తీసుకున్నా ఎవరు టికెట్ తీసుకుంటే వారు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి, అందులో కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు అయితే తెలియజేశానండి. మీకు ఇంకా టీటీడీ వారి నుంచి ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేయండి. మీ కామెంట్కి రేపటి వీడియోలో సమాధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్. మరియు మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానండి. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.